ఇవాళ మన ఆ ఒకటి అడక్కు సీరియల్ ఎండ్కి వచ్చేసింది అనమాట. మా జర్నీ చాలా బాగుంది. ఫస్ట్లో అంత బాగా వచ్చాము, మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యాము మేము. కానీ నిజంగా 4 సంవత్సరాలు కలిసి ఉన్న ఒక కుటుంబం విడిపోతున్నట్టే ఫీల్ అవుతూ ఉన్నాను. నేనైతే నిజంగా చెప్తున్నాను రా. చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడో ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇందులో. సీరియల్ గురించి చెప్పాలంటే ఒక మంచి సీరియల్ ఎప్పుడైనా అయిపోతుంటే బాధగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ ఇంకో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, స్పెషల్ కంటే ఎక్కువ సాడ్నెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ మన ఆ ఒకటి అడక్కు సీరియల్ ఎండ్కి వచ్చేసింది అనమాట. సో ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ఆ ఒకటి అడక్కు. సో ఇవాళ షూటింగ్లో ఎలా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ చాలా బాధ ఉంటుంది. ఆఫ్ కోర్స్ చాలా ఏమంటారు లైక్ మెమరీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే 3-4 years అవుతుంది అనమాట చేసి. అన్ని ఇమోషన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు చెప్పేటప్పుడు స్మైల్ అయితే ఉంది, కానీ లోపల బాధ కూడా ఉంది నాకు. అండ్ ఆ ఒకటి అడక్కు ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ఒకటి అడక్కనే చెప్పను, బట్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏంటి ఆల్ ఇమోషన్స్ అటాచ్ అయి ఉంటాయి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి. వెదర్ మన క్యారెక్టర్ పరంగా కానివ్వండి, లేదంటే మనం షూటింగ్ ప్రొడక్షన్ పరంగా కానివ్వండి, థీమ్ పరంగా కానివ్వండి, ఏదైనా కానీ ఆ సిచ్యువేషన్ పరంగా కానివ్వండి, ఆల్ ఇమోషన్స్ అటాచ్ అయి ఉన్నాయన్నమాట. బాధ, కోపం, ఎవ్రీథింగ్, హ్యాపీనెస్, స్పెసిఫిక్గా హ్యాపీనెస్. హలో ఎవ్రీబడి. సో ఇప్పుడు సీరియల్ క్లైమాక్స్ సీన్ చేయబోతున్నాం మనం ఇవాళ. సో మీ ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ ఏంటి చెప్పండి. అండ్ మీ జర్నీ ఎలా ఉంది ఇప్పటి వరకు? మా జర్నీ చాలా బాగుంది. ఫస్ట్లో అంత బాగా వచ్చాము, మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యాము మేము, మా ఫ్యామిలీ. తర్వాత మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మిస్ అవుతాం మీ అందరి. నేను ఫస్ట్ నుంచి ఉన్నాను ఈ సీరియల్లో. 2 హీరోయిన్లకి అమ్మ క్యారెక్టర్ నాది. చాలా బాధగా ఉంది అయిపోతుంది అంటే. మళ్ళీ మీరే ఈ ప్రొడ్యూసర్ గారే మళ్ళీ సీరియల్ మొదలుపెట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ కలిపితే బాగుండు అని మనసుకు అనిపిస్తూ ఉంది. ఆ దేవుడి దయ వల్ల జరగాలి అది. మీ అందరి ఆశీస్సులతో జరుగుతుందనే కోరుకుంటున్నాను నేను. సింధుని అందరినీ కూడా చాలా మిస్ అవుతాము. చాలా బాధ అండి. ఒక సీరియల్ ఒక 2-3 years కలిసి చేస్తే ఒక ఫ్యామిలీలా అయిపోతాం మేము. 4 years అని చూసారా, నేను 3 అని చెప్పాను. కానీ నిజంగా 4 సంవత్సరాలు కలిసి ఉన్న ఒక కుటుంబం విడిపోతున్నట్టే ఫీల్ అవుతూ ఉన్నాను. నేనైతే నిజంగా చెప్తున్నాను రా. చాలా బాధగా ఉంది అందరికి. అలాగే అంటే ఇదివరకు అయితే చాలా ఏడ్ చేసేవాళ్ళం. లాస్ట్ రోజు వచ్చిందంటే మాకు కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. కూడా నాకు అలాగే ఉంది. అయిపోతుంది అంటే కొంచెం థ్యాంక్ యూ. అంటే నెలకి 1 రోజు 2 రోజులే వచ్చే క్యారెక్టర్ అది. అయినా కూడా మీ అందరూ కూడా బాగా అలవాటైన పిల్లలు కదా, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి చాలా నిజంగా బాగా అనిపించింది. మీరు కూడా అది అంటే మనం ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేదు, కానీ ఇక్కడ అందరితో కూడా నాకు ఒక మంచి అనుభవం. అంటే ఎలా అంటే మంచి కుటుంబం లాగా నాకు అనిపించింది. సో తొందరగా అయిపోతున్నందుకు కూడా చాలా చాలా బాధగా ఉంది. ఇలాగే మా టీం మళ్ళీ అందరం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ లో కలిసి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారే మళ్ళీ పిలవాలి. అంటే ప్రవీణ్ గారు చేస్తున్నారు మీరు అంతే. అమ్మతో ఏంటి ఎదురైతే నాకు మా అమ్మ క్యారెక్టర్. మీరు ఎక్కడ 2-3 ప్రాజెక్ట్స్ లో 4th ప్రాజెక్ట్ మంది కలిసి. అండ్ మీతో ఫస్ట్ టైం అనుకోండి, ఆఫ్ కోర్స్ మనం కలుస్తూ ఉంటాం. సో ఇంకా యాక్చువల్లీ కలిసి కొంతకాలమైనా కూడా చేసిన అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా మధ్యలో, కానీ చేసినా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి కలిసి చేసినట్టే ఉంది. కొత్తగా అయితే ఏమీ లేదు. హ్యాపీగా ఉంది. తప్పకుండా అందరం మళ్ళీ కలుసుకుంటాం వేరే ప్రాజెక్ట్ లో. ఓకే. సో ఎలా అనిపిస్తుంది నీకు సీరియల్ క్లోజ్ అవుతుంటే? అంటే ఇట్స్ రాంగ్ క్వశ్చన్ ఐ నో. డెఫినెట్గా ఆనందంగా ఉండదు. ఎప్పుడైనా ప్రాజెక్ట్ క్లోజ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 3 years జర్నీ, చాలా మెమరీస్ ఉంటాయి, చాలా మూమెంట్స్ ఉంటాయి. డెఫినెట్గా
నాతో ఎలా అనిపించింది జర్నీ? ఈచ్ అండ్ ఎవ్రీబడి సూపర్ స్వీట్, సో స్వీట్, చాలా వెరీ కోఆపరేటివ్, వెరీ నైస్. డెఫినెట్గా మిస్ అవుతాం, యా చూద్దాం డెఫినెట్గా ఇంకో ప్రాజెక్ట్లో. డెఫినెట్గా వేరే ప్రాజెక్ట్స్లో కలుసుకుంటాం మనం. హాయ్, సారీ ఇందాక డిస్టర్బ్ చేశాను. సో బేసిక్గా మన నవ్వు వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ నా ఒకటి ఎడకు? చాలా బాగుంది, చాలా జెన్యున్గా చెప్పు. చాలా అంటే చాలా బాగుంది. సిద్ధితో వర్క్ చేయటం చాలా లక్కీ నేను. అబ్బా అది దీని గురించి వెయిటింగ్ నేను. చెప్పు, అంతేనా? అంతేనా? ఓకే, జర్నీ ఎలా ఉంది? ఎవరిని ఎక్కువ మిస్ అవుతుంది దీని తర్వాత? ఆబ్వియస్లీ టీం అందరినీ, బట్ ఎవరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఇందులో? మిస్ అవటం అంటే ఏముండదు, ఎందుకంటే రోజు షూటింగ్లోనే ఉంటాం కాబట్టి ఎక్కడికో రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం, షోస్ కానీ ఇంకా వేరే షూట్స్లో కానీ. సో మిస్సింగ్ అనే ఫీలింగ్ ఏం లేదు. సో ఇంకొంచెం లాంగ్ రన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్లీ ఈ హౌస్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే బిగినింగ్ అంతా కూడా ఇదే హౌస్లో వర్క్ చేస్తాం కాబట్టి. స్టార్టింగ్ మొత్తం ఇక్కడే జరిగింది. 1.5 years. ఈ రోజు అయితే మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటున్నాం అన్ని చోట్ల కూడా. చాలా చేంజెస్ వచ్చినాయి మాలో అండ్ ఈ హౌస్లో కూడా. ఆబ్వియస్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హే క్యూటీ. హలో. ఓకే, యాక్చువల్గా సో ఎలా అనిపిస్తుంది? ఎండ్కి వచ్చింది మంది. సో ఐ థింక్ టుడే కుడ్ బి ద లాస్ట్ డే. సో నాది రీటేక్, ఎందుకంటే యాంగిల్ సరిగా. మీరు ఇక్కడ కూడా సో మీ సజెషన్లో నాకు మళ్ళీ నా సజెషన్లో నరేష్ కనిపిస్తుంది. కనిపిస్తున్నారు. ఎనీవేస్ ఇది జర్నీ 3 years ఏమైందో చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. చాలా మార్పులు, లొకేషన్, ఆర్టిస్ట్, మై సెల్ఫ్ ఆల్సో. 3 years లో హౌ మచ్ వి ఎవాల్వ్డ్. వి ఎవాల్వ్డ్. ఐ మీన్ ఒకటి ఈ ప్రాజెక్ట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాను అంటే టు ఆల్వేస్ స్మైల్ అండ్ లాఫ్. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్. సిచ్యువేషన్ ఇస్ అది అందరం నేర్చుకున్నాం యాక్చువల్గా. ఇట్ ఈస్ నైస్ ఓవరాల్. అండ్ అంటే చాలా యూత్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. చాలా ఏజ్ యూత్ అందరం ఉన్నాం కదా. ఓకే, టెల్ మీ. బట్ I mean, I'm going to really miss everyone here. I know. To Who them, you the miss the world most? is round. We keep meeting again and again. True. I will ask how you are. Probably the world shouldn't ask who you are. Wow. బాగా చెప్పాడబ్బా. ఆ తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పు. నాకు ఇప్పుడే ఫోన్. ఓకే. సో And Sindhu, thanks for being a very good friend through and through. సేమ్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ ఫర్ దాట్. సో చెప్పు నీ ఎక్స్పీరియన్స్, నీ సారీ బేసిక్గా మా ఎక్స్పీరియన్స్ చెప్పాలి నీతో. నీ ఎక్స్పీరియన్స్ మాతో ఎలా ఉందో కానీ. ముందు క్వశ్చన్ కరెక్ట్గా అడుగు. ఓకే సరే, ఎలా ఉంది? ఆ ఒకటి ఎండ్కి వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఎండ్లోకి వెళ్తుందా ఒకటి అడుగు ఏంటన్నా? ఆ ఒకటి అడకు సీరియల్ ఎండ్లోకి వెళ్తుంది ఇప్పుడు. ఓకే, ఎండ్లోకి వెళ్తుందా వర్షంలోకి వెళ్తుందా? నాకు అర్థం కాలే. ఓకే అయిపోతుంది కదా. ఏంటి ఐ థింక్ దిస్ కుడ్ ప్రతి బి ప్రయాణం ఎక్కడో చోట ముగుస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ జర్నీని గ్రేట్ గా ఫీల్ అవుతాను నేను. చాలా సక్సెస్ఫుల్ జర్నీగా ఫీల్ అవుతాను, చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడో ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇందులో. ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉంటారు. వీళ్ళు ఎవరిని నేను మిస్ అవ్వను, ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చారు, ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉంటారు. నువ్వు హీరోయిన్ గా చేసిన సీరియల్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను, నీకు తెలుసు కదా. ఎవ్వరు నమ్మద్దు, ఇది ఎవ్వరు నమ్మద్దు. అది చూస్తారు కదా, ఇలా కొడుతూ కనిపిస్తాం. నువ్వు నమ్మద్దంటే కుదరదు. కానీ హీరోయిన్ గా చేసిన సీరియల్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యానండి. మళ్ళీ తనతో ఇప్పుడు చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏది శ్రీదేవి గారు ఎన్టీ రామారావుతో చేసినట్టు రివర్స్ అన్నమాట ఇది. జనాలకి తెలుసు ఇక్కడ ఎవరు ముసలోళ్ళో, ఎవరు సీనియరో, ఎవరు జూనియరో. ఈయనే కదా సీనియర్, నేను జూనియర్. ఆయనకి నువ్వు అనుకుంటున్నాను జూనియర్ ఆర్టిస్ట్ ఏంటమ్మా హీరోయిన్? జూనియర్ ఆర్టిస్ట్ అన్న అంకమ్మ. ఏదైనా ఎందుకంటే మిస్ అవును ఎందుకంటున్నానంటే మేము బయట కూడా ఫ్రెండ్స్, అలాగే ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉంటారు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఎక్కడో చోట మాకు ఎదురవుతూనే ఉంటారు. ఇప్పుడు మా బాచి కానీ, బాచి అంటే బాగా సీనియర్ అనుకోండి, బాచి తర్వాత రితీష్, తర్వాత అంటే నేను కొంచెం నేను సీనియర్ అని ఏమన్నా ఫీల్ అవ్వాలంటే ప్రజ్వల్ని, లేకపోతే
దేవరాజుని ఫీల్ అవ్వాలి కొంచెం వాళ్ళకన్నా ఓ 6 రోజుల ముందు వచ్చానంటే. ఇంకా సూపర్ సీనియర్ సింధు, తన హీరోయిన్ గా చేసిన దాంట్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను కాబట్టి సరే ఇదంతా జెన్యున్ గా చెప్పు. ఇదంతా ఎడిట్ చేసేవాడు కూడా అర్థం చెప్తాను, ఎడిట్ యాక్టింగ్ చేయను ఉండాలి. ఎడిట్ చేయను బట్ యా. సో నీ జర్నీ ఎలా ఉండే సో ఫార్ ఆ ఒకటి అడుగులో? ఆ ఒక్కటి అడక్కు యాక్చువల్గా నేను ఇందులోకి ఇష్టపడి రాలే, ఈ సీరియల్ చేయాలని అనుకోలేదు. అనుకోకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అనుకోకుండా వచ్చా. వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఎవరంటే ఫస్ట్ బాచి గారు, అమ్మ ఈయన మింగేస్తాడు. ఓకే డన్. బాగా ఫుడ్ అండి, అట్ ద సేమ్ టైం యాక్టింగ్లో కూడా మమ్మల్ని మింగేస్తుంటాడు. దాని తర్వాత ఈ ప్రజ్వల్ హీరోగా ఆల్రెడీ ఆయన సూర్యకాంత్ చేశాడు, సీరియల్ చేశాడు. హీరో ఇంకా అతను అంతే ఫాలోయింగ్ చాలంట, అంతే చాలు ఇంకా చెప్పొద్దంట. ఫాలోయింగ్ అతను చాలా డీసెంట్ గా కూర్చుంటాడు కదా, మళ్ళీ వెనకాల ఉంటుంది కోతి వేసాలన్నీ. ఈ దేవరాజ్తో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి యా ఓకే, గుడ్ ఎక్స్పీరియన్సే ఉంది తనతో. ఇంక దాని తర్వాత రితీష్, అది తిప్పు రితీష్ ఎక్స్ప్రెషన్ అబ్బా స్టార్ట్ చేసాడంట. ఫేస్ చూపించు బాబు. అంటే ఇలా ఫేస్ గడ్డు పెడితే ఈ కొత్త ఆర్టిస్ట్ అనుకుంటారండి. చెప్పు చెప్పు. ఎప్పుడో టీవీ పుట్టినప్పుడు పుట్టాడు. ఇంకా రితీష్ తోటి అంటే మీకు తెలియదే ఉంది, టీవీ పుట్టినప్పుడు ఆయన మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడారని మేము అందరం కలిసి డిస్కస్ చేసుకుని రాసుకుంటూ ఉంటాం. ఓ ఇది మాట్లాడారా అని అప్పుడు కౌంటర్ ఇస్తూ ఉంటాం. సో ఎస్, హౌ ఆర్ యూ ఫీలింగ్ దట్ ఆ సీరియల్ ఇస్ అబౌట్ టు ఎండ్? అంటే మళ్ళీ తెలుగు ప్రేక్షకులు తిట్టుకుంటారు, సీరియల్ అయిపోవడానికి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ చెప్పు. అండ్ నాతో వర్క్ చేస్తున్నందుకు ఎలా అనిపిస్తుంది నీకు, అది కూడా చెప్పు. ఇప్పుడు ఈ లాస్ట్ లో మంచి క్వశ్చన్ అడగాలి, కష్టమైన క్వశ్చన్ అడిగితే కష్టం కదా. ఏ అదే అన్ని అడిగి లాస్ట్ లో అడిగొచ్చుడు, ఏమని? నాతో ఎలా ఉంది, నాతో ప్రణాళిక ఎలా ఉంది అడగాలి కదా, అది కష్టమైన క్వశ్చన్. అది Okay. చెప్తే ఎవరికి అర్థం కాదు, భరించే వాళ్ళకి తెలుసు ఎంత కష్టమైన ఉంటుంది. ఓకే. సో సీరియల్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ చాలా మంచి సీరియల్. ఏదో అనుకున్నాం ఫస్ట్, ఆ ఒక్కటి అడుగు, నిజంగా ఆ ఒక్కటి అడగకూడదు. ఓకే, సీరియల్ గురించి చెప్పాలంటే ఒక మంచి సీరియల్ ఎప్పుడైనా అయిపోతుంటే బాధగా ఉంటుంది. కానీ బాధ అంటే బాధ కూడా కాదు, అందరినీ మిస్ అవుతాం కొంచెం కొంచెం. ఏదో చోట ఈవెంట్స్ లో కానీ వేరే సీరియల్స్ లో కలుస్తాం, కానీ మిస్ అయ్యేది ఇది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీక్ లో మనం రావాలి, ఈ సీరియల్ చేయాలి, వీటితో కలిసి మనం మాట్లాడుకోవాలి, అది ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మిస్సింగ్ ఉంటుంది. ఏదో ఒక చోట కలుస్తాం, ఎంజాయ్ చేస్తాం, అది మాత్రం డిఫరెంట్. ఓకే, ఎక్స్పీరియన్స్ నీ జర్నీ ఎలా ఉండే మొత్తం? ఎక్స్పీరియన్స్ గురించి చెప్పకూడదు, ఎందుకంటే ఆ ఒకటి అడుగు, ఆ సీరియల్ పేరే ఎలా ఉందంటే నిజంగానే ఆ ఒకటి అడుకోని ఈ సీరియల్లో అన్ని వేషాలు ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఫ్యామిలీ, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ సీరియల్ చూసి ఎంజాయ్ చేయొచ్చు, అలా ఉంది. సో ఇట్స్ రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కామెడీకి కామెడీ, సెంటిమెంట్ కి సెంటిమెంట్, ఆల్ చేసేవాళ్ళు ఎమోషన్ కామెడీ చేస్తారు, సెంటిమెంట్ చేసేవాళ్ళు చేస్తారు, జోకులు చేసేవాళ్ళు చేస్తారు, మంచి వాళ్ళు మంచిగా చేస్తారు, అది చాలా ఉంది కదా. సో ఇట్స్ రియల్లీ డిఫరెంట్. లేదే. సో ఓకే, దిస్ ఇస్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్ టుగెదర్, రైట్? కాకపోతే ఫస్ట్ ప్రాజెక్ట్ లో యాజ్ పేర్ గా చేసాం, సెకండ్ ప్రాజెక్ట్ లో లైక్ పక్కల పేర్లు చేస్తాం అంతే కదా. సో ఓకే, ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి వర్క్ టుగెదర్ కదా. నాతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సింధు ఒకసారి రాండేసుకో సరే, అర్థమైందిగా. అంటే నీతో మళ్ళీ కలిసి చేయడం అంటే అలా తిరిగి తల నొప్పి వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం చేయంలే అయితే. నేను మళ్ళీ చేద్దాం, ఆ తలనొప్పి బాగుందిలే. అన్నీ అది నువ్వే ఇది నువ్వే కబుకల. సో ఓకే, మొత్తానికి షీ ఈస్ వెరీ స్వీట్ అండ్ వెరీ కేరింగ్ పర్సన్ ఆల్సో. సో డెఫినెట్లీ ఏ గుడ్ పర్సన్. సో డెఫినెట్లీ మళ్ళీ కలిసి వర్క్ వస్తే కళ్ళు మూసుకొని ఓకే చేస్తాను. మీ టూ డన్ డీల్ అయితే. చలో సంపంగి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. సో మన సీరియల్ ఎండ్కి వస్తుంది అండ్ షీ లుక్స్ వెరీ క్యూట్ కదా. శారీలో కొంచెం ఇలా ఉంది, కానీ ఏ నార్మల్ డ్రెస్కి వస్తే మటుకు ఇంకా క్యూట్గా చిన్న పిల్లలా కనిపిస్తుంది. శారీ బాగుంది, అంటే శారీస్లో ఎవరైనా పెద్ద కనిపిస్తారు కదా, అలా అంటున్నాను నేను. సో ఓకే, టెల్ మీ హౌ యూ ఫీలింగ్, అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ ఒకటి అడుగులో? మిస్ అవుతాను వీళ్ళందరినీ. చాలా పెద్ద 5 మెంబర్స్ ఉంటుండే, 5 లేడీస్ 5 జెంట్స్ అలా. పిచ్చి అని ముందు వినేదే, కానీ ఇప్పుడు ఇక్కడ అందరూ పిచ్చి వాళ్ళు కలిసారు కూడా. మీ ఇంకా మల్లికక్క పిచ్చి అనమాట. ఓకే, నో ప్రాబ్లం. లే, పిచ్చి ఉంటేనే ఫన్ ఉంటుంది, లేకపోతే ఏముంటుంది చెప్పు.
కానీ మనం అంటే మనది వేరే వేరే రూమ్స్ అవ్వడం వల్ల బేసిక్గా మన ఇద్దరం కూడా అంత ఎక్కువ జర్నీ చేయలేదు. బట్ ఆన్ స్క్రీన్ మటుకు లైక్ వీల్ ఆల్వేస్ బీ టుగెదర్. సో నాతో వర్క్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నీతో వర్క్ చేసినందుకు నాకు చాలా క్యూట్ అనిపిస్తావు నువ్వు అయితే. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు చెప్పలే ఇప్పటి వరకు. దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్ యూ. Thank you so much. Yeah. Even you are so cute. థ్యాంక్ యూ. Beautiful from in and out. థ్యాంక్స్ అలాట్ నువ్వు కూడా. అండ్ పాపకి యూఎస్ ఓకే అయింది. కంగ్రాచులేషన్స్. అండ్ నీ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్. ఎప్పుడూ హ్యాపీగా ఉండు, ఇలానే నవ్వుతూ ఉండు. అండ్ లైఫ్లో చాలా సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ముఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. బ్లెస్ యూ నాన్న. కృష్ణ గారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేయడం అంటే ఇట్స్ మా ఆనర్ అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ నుంచి నేర్చుకోవడానికి కూడా చాలా ఉంది మాకు. సో మీరు కూడా బాగా నేర్పించారు. లైక్ కొన్ని బేసిక్స్ పాయింట్స్ కొన్ని మర్చిపోతాం కదా యాక్టింగ్ వైజ్గా కానీ, లేదా ప్రాంప్టింగ్ లేకుండా కొన్ని చెప్పడాలు. సో అలాంటివి చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సీరియల్ ఎండ్కి వచ్చింది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది, మీ జర్నీ అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా మాతో? డెఫినెట్గా అమ్మా ప్రాజెక్టు ఎండ్ అయ్యేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే సీరియల్ పైగా పర్టికులర్ సినిమా అయితే ఒక 2 months 3 monthsలో అయిపోద్ది. సీరియల్ అనేది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అవును, 4th year ఎంటర్ అయ్యాం. ఇంట్లో అయిపోయేటప్పుడు ఒక రకంగా మనకి జాబ్ పోతుందనే ఇది ఉంటుంది, ఒక రకంగా అందరం మళ్ళీ నిలవలేం కదా, మళ్ళీ ఎప్పుడో కలిసిన తర్వాత మళ్ళీ బాగున్నారా అని అనుకోవడం. బట్ గుడ్ జర్నీ, గుడ్ పీపుల్, ఎవ్రీబడి. ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, మేనేజర్ దగ్గర నుంచి ఎవ్రీబడి వెల్ బిహేవ్డ్ పీపుల్. చాలా బాగా ట్రీట్ చేశారు. కష్టపెట్టకుండా, నన్ను అయితే పర్టికులర్గా కష్టపడకుండా వర్క్ చేయించుకున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ వాసు గారికి కానీ, ప్రవీణ్ గారికి, పర్టికులర్ కరుణాకర్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, ఇది ఎవరో తెలుసా? మీరే చెప్పుకోండి. వాసు గారు ఎవరు గుర్తుపట్టరమ్మా ఈ గెటప్లో. ఇప్పుడు నా వాయిస్ వచ్చింది కాబట్టి నేను అనుకోవచ్చు. ఏంటి ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు మన ఆవుకటి అడకు ఎండ్కి వచ్చింది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి నాకు, జర్నీ అంతా. తర్వాత మంచిగా నీట్గా ఓకే, ఆ గెటప్లో ఇస్తా. డన్. అప్పటి వరకు డన్. థ్యాంక్ యూ అండి. అప్పటి వరకు నెక్స్ట్ మంచి గెటప్లో మీకు ఎంటర్ చేస్తా. ఈ గెటప్లో మాత్రం ఆ ఒకటే అనుకో. ఇప్పుడు మన ఆవుకటి సీరియల్ వచ్చింది. ఎలా ఆవుకటి ఓకే ఎండింగ్ వచ్చింది కాబట్టి ఎక్స్పీరియన్స్ అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఎండ్ అవుతున్నందుకు ప్లస్ జెన్యూన్ గా చెప్పాలా, పైపైన చెప్పాలా? ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. జెన్యూన్ గానే కావాలి మాకు. అవుట్డేర్కు సీరియల్ అయితే నాకు చాలా ఇచ్చిందని చెప్పాలి. సో మచ్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంత లాంగ్ రన్ ప్రాజెక్ట్ మేబీ ఇది సెకండ్ ప్రాజెక్ట్ అంటే ఇంత లాంగ్ త్రూ వెళ్ళిన ప్రాజెక్ట్. అండ్ చాలామంది ఫ్రెండ్స్ అండ్ దీన్ని కలిసి చాలా సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ ప్రాజెక్ట్లో దీన్ని వర్క్ చేశాను. బట్ కాబట్టి అది దీన్ని మేము ఆడినా సరే అంత లాంగ్ టైం ఈ హౌస్ పర్టికులర్ ఈ హౌస్లో ఉన్నప్పుడు అయితే అందరం ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. సో బాగా షేర్ చేసుకుని బాగా భక్తిగా అవ్వడానికి రీజన్ అది. మంచి ఫ్రెండ్స్ని, మంచి టైమింగ్, అందరిది చాలా వాల్యుబుల్ టైం. అండ్ ఇంకా ఇంత ఎక్కువ షెడ్యూల్ డేస్ అసలు ఏ సీజన్ కూడా మనకు రాలేదు. మేము ఒక్కొక్కసారి 15 days 17 days కూడా వర్క్ చేసే డేస్ అనమాట. సో ఈ ప్రొడ్యూసర్ కానీ కూడా మిస్ అవుతాను, ఈ ఫ్రెండ్స్ అందరిని కూడా మిస్ అవుతాను. ఎందుకంటే మళ్ళీ కామ్గా ఉంటుంది ఇక్కడ మాకు గొడవలు, ఏ ఆర్టిస్ట్లకి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఇంతమంది లేడీస్ ఒక ఇద్దరన్నా కొట్టుకొస్తారు, బట్ ఇక్కడ మాత్రమే అనుకుంటారు. అసలు ఆ పాయింటే లేదు. జెంట్స్లో కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు, ఎవరికి ఎవరి మీద కంప్లైంట్స్ ఉంటాము. సో మేబీ ఇంక ఇదంతా మిస్ అవుతాము. సేమ్ ఇలాంటిదే రావడం అయితే అది నాకు తెలిసి ఇంపాసిబుల్. ఎస్పెషలీ నేను ఎక్కువ మిస్ అయ్యేది బాగా అంటే మన టీమ్. సో ఇంతమంది మెంబర్స్ కూడా ఇక్కడ మనకు కనెక్ట్ అంటే ఇంత ఎక్కువ క్రూతో పాటు కూడా చేయడం కష్టం. సో కొంచెం బాధగా ఉంది, బట్ మూవ్ అని తప్పదు. కలుద్దాం మనము, షూట్ కాకపోయినా స్క్రీన్. ఇది కూడా ఉంది ఏంటంటే
మేము బయట కూడా చాలాసార్లు కలిసాము, చాలాసార్లు బయటకు వెళ్ళాము. ఇవాళ లాస్ట్ డే అంట మనందరికి. సో నీ ఎక్స్పీరియన్స్ ఆ ఒకటి అడక్కు గురించి అండ్ ఫీలింగ్. ఆ ఒకటే అడక్కు నాకు ఆ ఒకటి అడక్కులో నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్, కాస్ట్, క్రూ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అడగక ముందే పేమెంట్ అండ్ అదంతా బాగానే ఉంది. బట్ ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ అన్ ఎండ్. ఒక సీరియల్ స్టార్ట్ అవుతుందంటే ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ 1000 ఎపిసోడ్స్ ఆ ఒకటి అడక్కు మైల్ స్టోన్ రీచ్ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అబౌట్ టు రీచ్, ఇంకా రీచ్ అవ్వలే, ఇట్స్ అబౌట్ టు రీచ్, ఎనీవే ఇట్ విల్ రీచ్. అయితే ఈ జర్నీ దిస్ ఇస్ దగ్గర ఒక 3 years జర్నీ, 3 years అదాలి, ఒక 3 years జర్నీ ఎంతోమంది ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి క్లోజ్ ఫ్రెండ్స్గా కన్వర్ట్ అయ్యాము. అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్. అది కాక ఇప్పుడు ఈ సీరియల్ ఎండ్ అవుతుంది, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అయ్యో మనం విడిపోతున్నాము అని. ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఎ న్యూ అడ్వెంచర్. అలా పాజిటివ్గా తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్. ఎందుకంటే ఈ సీరియల్ స్టార్టింగ్ అప్పుడు మనం ఎంత ఎక్సైటింగ్గా పార్టిసిపేట్ చేసాము, అలాగే ఈ ఎండింగ్ కూడా ఇట్ ఈస్ నాట్ అ పార్టీ, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు నువ్వు ఇంకో కొత్త సీరియల్లో జాయిన్ అవుతావు, నేను కొత్త సీరియల్లో, అలాగే మనం ప్రతి ఒక్కరు వేరే సీరియల్లో వేరే దారిలో వెళ్ళిపోతాం. ద జర్నీ ఈజ్ డిఫరెంట్ బట్ ద పాత్ ఈజ్ సేమ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఎండింగ్ కి కలిసారు మీరు. ఇది మధ్యాహ్నం స్టార్ట్ చేసింది. యా, సో ఆ ఒకటి అడుగు ఎండ్కి వచ్చేసింది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ అండ్ మా ఆర్టిస్ట్ల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది కూడా చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా మీతో నా జర్నీ స్టార్టింగ్ 1 year కంటిన్యూస్గా జరిగింది ఇన్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. సో అమేజింగ్ ఆర్టిస్ట్ మీరు అందరూ కూడా, వెల్ కోఆపరేటివ్ అండ్ ప్రతి సీను చాలా జాగ్రత్తగా అన్ని విని క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకొని చాలా చక్కగా చేశారు అందరూ. తర్వాత 2 years నాకు ఏ కంప్లైంట్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగా చేస్తున్నారు అని రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా కోఆపరేట్ చేసి అసలు సమస్య అనేది లేకుండా, ఇగోలు లేకుండా, గొడవలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా 3 సంవత్సరాలు కలిసి చేయడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. 3 years వెరీ గుడ్ జర్నీ, నియర్ 2000 episodes చేయడం అనేది వెరీ మచ్ హ్యాపీ. మీలాంటి ఆర్టిస్టులతో మళ్ళీ ఇలాంటి మంచి ప్రాజెక్టులు కలిసి చేసి మంచి ట్రావెల్ ఉండాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఎస్, మొత్తానికి దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ అండ్ యా, చాలా ఎమోషన్స్ కనెక్టెడ్ ఉన్నాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే లైక్ గర్ల్స్ రూమ్లో మటుకు అందరూ ఏడుపులు దాంట్లో ఉండే అనమాట ప్యాకప్ టైంకి. బట్ అవన్నీ షార్ట్స్ తీసుకోలే ఎందుకులే అని చెప్పేసి, అండ్ యాక్చువల్గా తీసుకుంటే కూడా బాగోదు. సో యా, ఎనీవే, సో ఐ మిస్ ఎవ్రీబడి. ఎందుకంటే టీమ్ పరంగా కానీ, నాట్ ఓన్లీ మా ఆర్టిస్ట్ అనే కాదు, డైరెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ అందరికీ చాలా కనెక్టెడ్ అయిపోయాము. సో యా, హోప్ఫుల్లీ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఆబ్వియస్లీ పార్ట్ వేస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే అప్పుడే మనకి గ్రో అనేది ఉంటుంది. సో అదనమాట. అండ్ ఎస్, ఎనీవే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ చెప్తుంది ఏంటి అంటే, నేను థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా మా టీమ్ని, మమ్మల్ని, నన్ను స్పెసిఫిక్గా చాలా బాగా ఆదరించారు. మల్లిక క్యారెక్టర్ని చాలా బాగా ఆదరించారు అండ్ చాలా మీ లవ్ చూపించారు. ఇన్స్టాగ్రామ్స్లో కానీ, యూట్యూబ్ కమెంట్స్లో కూడా చూస్తూ ఉంటాను నేను. సో ఏమంటారు,
చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను మల్లిక క్యారెక్టర్ పరంగా. థ్యాంక్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ గైస్ సీరియస్లీ. అండ్ ఇలాగే మీ ఆదరణ కానీ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని కూడా నేను అనుకుంటున్నాను అని కాదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని చెప్పేసి. మీకు ఇంకా ముందు చాలా మంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒకటే క్యారెక్టర్ కాదు. బికాస్ ఒక యాక్టర్కి ఏంటి అంటే ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ కన్నా కొంచెం క్యారెక్టరైజేషన్లో వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే రఫ్ అండ్ టఫ్ కొంచెం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, కొన్ని ప్రాజెక్ట్స్లో కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్, ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో కొంచెం విలన్ క్యారెక్టర్స్, అండ్ కామెడీ కూడా మీరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు తెలిసి మీ అందరి ఫేవరెట్ నేను కామెడీలో చేస్తేనే మీకు నచ్చుతుందని క్లారిటీ కూడా నాకు ఉంది. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ మంచి ఏమైనా కామెడీ ప్రాజెక్ట్ వస్తే కూడా తప్పకుండా నేను మిమ్మల్ని అలానే ఎంటర్టైన్ చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దేవుడు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు అని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, దిస్ ఇస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం. వచ్చే బ్లాగ్ నాట్ ఓన్లీ మై యూట్యూబ్ వీడియో బట్ ఆల్సో వేరే ప్రాజెక్ట్స్లో కూడా మీరు నన్ను చూస్తారు. అండ్ అలాగే మీ ప్రేమ, మీ ఆదరణ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూరా. బాయ్.